తెలంగాణ అస్తిత్వమే కనుమరుగు చేసే కుట్రలు మొదలయ్యాయి. తెలంగాణ తల్లికి గౌరవం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అవమానకర చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే విగ్రహం రూపురేఖలు మారుస్తామంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు విగ్రహ రాజకీయం మొదలుపెట్టారు. ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ గులాంలకు తాకట్టు పెడుతున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఉద్యమాన్ని ఉద్యమకారులను అపహాస్యం చేసిన హస్తం పార్టీ ఇప్పుడు తెలంగాణ ఆనవాళ్లను చెరిపేసే కుట్రలు చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ తల్లి తెలంగాణ లోగోను మారుస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరో నీచపు కుట్రకు తెరలేపింది. విగ్రహాలతో రాజకీయం మొదలుపెట్టింది. అంబేద్కర్ సచివాలయం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోంది. అలాంటి సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని గత కేసీఆర్ ప్రభుత్వం భావించింది. సచివాలయంలో కొలువుదీరే ప్రభుత్వం అమరవీరుల త్యాగాలను నిత్యం స్మరించుకునేలా అమరజ్యోతి ఓవైపు, స్వరాష్ట్ర కళను సాకారం చేసిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు నివాళిగా 125 అడుగుల మహావిగ్రహం మరోవైపు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుతో తెలంగాణ అస్తిత్వ పతాక సమున్నతంగా ఎదుగుతుందనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం డిజైన్లను కూడా సిద్ధం చేయించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పనులు ప్రారంభం కాలేదు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకుంటున్న స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ మంత్రులు విగ్రహ ఏర్పాటు కోసం శంకుస్థాపన పూజలు కూడా నిర్వహించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసి కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని మండిపడుతున్నారు. దేశానికి చేసిన సేవల రీత్యా రాజీవ్ గాంధీ పట్ల మాకు అపారమైన గౌరవం ఉందని, కానీ తెలంగాణ తల్లి తెలంగాణకు అత్యంత ముఖ్యమన్నారు ఎమ్మెల్సీ కవిత. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభుత్వం గౌరవించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎక్కడైతే రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టాలని భూమి పూజ చేశారో ఆ చోటు గత ప్రభుత్వంలో ఆ మొత్తం ప్రాంగణం కూడా సెక్రటేరియట్ అంటే తెలంగాణ ప్రజల కోసం అనుకూలంగా జరిగేటటువంటి నిర్ణయాలు చేసేటటువంటి ప్రదేశం. దానికి ఎదురుగా అమరజ్యోతి, అమరవీరులకు నివాళులర్పిస్తూ అమరవీరుల జ్ఞాపకార్థం నిర్మించినటువంటి ఒక స్మారక చిహ్నం, వారు చేసినటువంటి త్యాగానికి ప్రతిరూపంగా ఉండేటటువంటి ఒక చిహ్నం. దానికి సెక్రటేరియట్కి మధ్యలో ఉండేటటువంటి ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నట్టయితే యావన్ తెలంగాణ ఉద్యమం నడిచినటువంటి ఏదైతే ప్రాతిపదిక ఉన్నదో, ఏదైతే ఆలోచన ఉన్నదో అది మొత్తం ప్రతిబింబించే విధంగా ఆ ప్రాంగణం ఉండాలని చెప్పి డిజైన్ చేయడం జరిగింది. నిన్న మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ అర్జెంటుగా భూమి పూజ చేసి ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెడతాము, అది కూడా ప్రభుత్వ పరంగా పెడతామని చెప్పడం జరిగింది. ప్రతిపక్షాల నుంచి ఎప్పుడేం మాట్లాడినా కూడా మేము పార్టీ పరంగా చేస్తున్నామని అనేక అంశాలకు చెప్పి నిన్న మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అధికారికంగా ప్రభుత్వం నుంచి పెట్టడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తాం, మార్చిన తర్వాత పెడతామంటే దానికి అభ్యంతరం లేదు. ఎందుకంటే ప్రజల ఆమోదంతో తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చిన అమ్మ పేదగా ఉన్న గొప్పగా ఉన్న అమ్మాయి కాబట్టి మాకు అభ్యంతరం లేదు. కానీ అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టడం మాత్రం మేము తీవ్రంగా ప్రొటెస్ట్ చేస్తాం. ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసరాల్లో కాంగ్రెస్ నేతలైన ఇందిరాగాంధీ, పివి నరసింహారావు, జైపాల్ రెడ్డి విగ్రహాలు ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. వీటికి అదనంగా ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అమరులకు నివాళిగా నిర్మించిన అమరజ్యోతి ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దేశం కోసం రాజీవ్ గాంధీ చేసిన త్యాగానికి ఇప్పటికే పలుచోట్ల ఆయన విగ్రహాలు ఉన్నాయని, కొన్ని నిర్మాణాలకు పేరు కూడా పెట్టుకున్నామని ఎమ్మెల్సీ దేశపతి గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ గారి పట్ల గౌరవం ఉంది, ఆయన దేశం కోసం చేసిన త్యాగం పట్ల గౌరవం ఉంది. అయితే తెలంగాణకు సంబంధించి తెలంగాణ అస్తిత్వం ప్రతిబింబించే విధంగా ఉండాలన్నది తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి ఒక ప్రబలమైనటువంటి ఆకాంక్ష. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇప్పటికీ కొన్ని చోట్లలో పెట్టి ఉన్నాయి, ఇంకా అద్భుతంగా కూడా పెట్టవచ్చు. తర్వాత ఏంటంటే ఎయిర్పోర్టుకు ఆల్రెడీ మనం రాజీవ్ గాంధీ పేరు కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు సెక్రటేరియట్ ఎదురుగా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అనుకున్నారు.
కనుక అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అని అంటే అదేదో తెలంగాణ తల్లి రావాల్సిన చోట రాజీవ్ గాంధీ గారు ఒక జాతీయ నాయకుడు. జాతీయ నాయకుల విగ్రహాలు పేర్లు మనం చాలా పెట్టుకున్నాం తెలంగాణలో. మనం లాల్ బహదూర్ స్టేడియం పెట్టుకున్నాము, తర్వాత రాజీవ్ గాంధీ పేరు అక్కడ పెట్టుకున్నాము, రవీంద్రుడి పేరు పెట్టుకున్నాము. కనుక తెలంగాణ వాళ్ళ పేర్లు పెట్టవలసినటువంటి ఒక పని ఉంది కనుక అది అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పుడున్న నమూనాలో గాని కొత్త నమూనాలో గాని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే నిర్ణయించిన స్థలంలో ఏర్పాటు చేయాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పోరాటాలకు సైతం వెనకాడమని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ తల్లికి తప్ప వేరే విగ్రహాలకు అక్కడ చోటు లేదని తేల్చి చెప్పారు. అటు తెలంగాణ తల్లి విగ్రహ చరిత్రను కాంగ్రెస్ తెలుసుకోవాలన్నారు. తల్లి విగ్రహానికి వడ్డాణం, ఆభరణాలు, పట్టుచీర ఎందుకు ఉండకూడదో చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ గారు బ్రహ్మాండంగా సెక్రటరియట్ కట్టించి అమరవీరుల స్మారక చిహ్నాన్ని కట్టిస్తే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమే కాదు, తెలంగాణ సభ్య సమాజం కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ఉద్యమానికి వేదికైన తెలంగాణ గుండెకాయ లాంటి ప్రాంతంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని మేధావులు, విద్యావంతులు, తెలంగాణ సమాజం కూడా తీవ్రంగా ఖండించాలి, దీనికి ఎదుర్కోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏదైతే అమరవీరుల స్తూపానికి మరియు సెక్రటేరియట్ కి మధ్యలో ఉన్న జాగాలో మేము నిర్ణయించిన విధంగా తెలంగాణ ప్రజలు వాంఛించిన విధంగా ఆ విగ్రహాన్ని పెట్టాలి. ఖచ్చితంగా దాన్ని విరమించుకోవాలి, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము కోరుతూ జై తెలంగాణ. తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిర్మించిన సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడుతున్నారో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ పాలకులకు గులాంగిరీ చేసేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ సమాజం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తోంది. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలంటే సచివాలయం ముందున్న ప్లేస్ ఒకటే ఉందా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం కాదని రాజీవ్ స్టాట్యూ పెట్టాలని రేవంత్ ప్రభుత్వం భావించినప్పుడే వారికి తెలంగాణపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని చివాట్లు పెడుతున్నారు. తెలంగాణ అన్నా, తెలంగాణ తల్లి అన్నా, ఉద్యమమన్నా కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదని, అందుకే ఇలాంటి దిక్కుమాలిన చర్యలకు పాల్పడుతుందంటూ జనం విమర్శిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ సంకుచిత మనస్తత్వం అర్థమవుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.